శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. కలవు చండీ వినాయకో అని చెప్పి మనకి శాస్త్రంలో చెబుతూ ఉన్నారు. దాని అర్థం ఏమిటయ్యా అంటే, ఈ కలియుగంలో మనం కోరుకునేటువంటి ప్రతి కోరిక కూడా శీఘ్రంగా నెరవేరాలి అంటే దానికి ఇద్దరు దేవతలు అనుగ్రహం ఉండాలట. ఆ ఇద్దరు దేవతలు ఎవరయ్యా అంటే కలవు చండీ వినాయకో అన్నారు. చండీ అమ్మవారు, అట్లాగనే మహాగణపతి అయ్యా అన్నారు. కాబట్టి ఆ మహాగణపతి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరికీ కూడా కలగాలి. అట్లాగనే సాక్షాత్తు గణపతి అంటే మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే, శివపార్వతుల యొక్క తనయుడుగా మాత్రమే గణపతి గురించి మనందరికీ కూడా తెలుసు. కానీ వేదం ఏం చెబుతుందయ్యా గణపతి గురించి అంటే, త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరో అని గణపతి ఉపనిషత్తులో వేదం చెబుతూ ఉన్నది. దాని అర్థం ఏమిటయ్యా అంటే, సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి గణపతి స్వరూపమే కాదయ్యా, బ్రహ్మస్వరూపము గణపతే, విష్ణు స్వరూపము గణపతే, రుద్రస్వరూపము గణపతే, సూర్య చంద్రుడు స్వరూపము గణపతి అని చెప్పి మనకి వేదం చెబుతూ ఉన్నది. కాబట్టి సమస్త దేవతామూర్తుల యొక్క చైతన్యం గణపతిలో నిక్షిప్తమై ఉన్నది. కాబట్టి మనకు ఉండేటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి సమస్త అభీష్టములన్నీ కూడా త్వరగా సిద్ధించాలి అనేటువంటి సదుద్దేశ్యంతో ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి సంకటహర చతుర్థిని పురస్కరించుకొని మన నిత్రా క్యాలెండర్ యాప్స్ వారు సంకటహర చతుర్థి రోజున, అనగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి చవితి, దీనినే బహుళ చవితిగా చెబుతూ ఉంటారు. అటువంటి సంకటహర చతుర్థి రోజున మనకున్నటువంటి సంకటములన్నీ కూడా తొలగిపోవడానికి స్వామివారికి ప్రీతిగా పంచామృత అభిషేకము స్వామివారి యొక్క చేసి ఉన్నారు. కాబట్టి ఆస్తిక మహాజనులందరూ కూడా ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ మహాగణాధిపతి అనుగ్రహాన్ని పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మంగళం మహత్, శుభం భూయాత్.